హాయ్ ఆల్ ఎలా ఉన్నారు? ఇప్పుడు నేను చేస్తున్న కర్రీ వచ్చేసి వంకాయ కందులు టమాటా చేస్తున్నాను. ఈ కర్రీ చాలా సింపుల్‌గా, టేస్టీగా బావుంటదనమాట. కందులు ఇప్పుడు దొరుకుతుంటాయి కదా! ఈ సీజన్‌లో. సో, ఫస్ట్ ఏంటంటే నేను చిన్న కుక్కర్ అయితే పెట్టుకున్నాను. అందులో ఉల్లిపాయ ముక్కలు కట్ చేసుకొని ఆయిల్‌లో వేగాక వంకాయ ముక్కలైతే వేసా అనమాట. అలాగే తర్వాత కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు కూడా వేసాను. కందులు కొంచెం ఉడికించాలనమాట. ఒక 2 విజిల్స్ వచ్చే వరకు ఉడికిస్తే బావుంటాయి. కర్రీలో వేసి మెత్తగుంటాయి. లేదంటే అలా పచ్చిగా వేసేస్తే టమాటా తగిలేసరికి గట్టిగా అయిపోతాయి, ఉడకవనమాట. అందుకు ముందే ఒక 2 విజిల్స్ ఉడికించుకొని వేసుకోవాలి. అలాగే వంకాయ, టమాటా మగ్గిన తర్వాత పసుపు, ఉప్పు, కారం వేసుకొని పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. తర్వాత మనం ఉడికించి పెట్టుకున్న కందులు వేసేసి అవి కొంచెం వేగాక దానికి సరిపడా వాటర్ అయితే పోసుకొని ఒక 2 విజిల్స్ అయితే పెట్టుకోవాలి. ఉడికాక కొద్దిగా వాటర్ ఉంటే పొయ్యి మీద పెట్టి ఇగురు కూరలా అయితే చేసుకోవాలనమాట. కూర అయితే చాలా సింపుల్ అండి. టేస్ట్‌గా కూడా ఉంటుంది. సో, మీకు గనుక నా వీడియో నచ్చితే లైక్ చేయండి. ఈ కందుల్ని ఎండబెడితే తర్వాత కందిపప్పు అవుతదంట. సో, ఈ చెట్టు నేను మొన్న ఒక ఊరెళ్ళినప్పుడు చూసాను. చెట్టుకి ఎన్ని కందికాయలున్నాయో. సో, మాకు తెలిసిన వాళ్ళు ఇవి పంపించారనమాట. థాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై.